మన ఇప్పుడు మన పరీక్షల పరీక్షలు జరిగే విధానాల గురించి కృష్ణ యజుర్వేదానికి ఎంఎస్ఎన్ మూర్తి గారు వారి స్టాటిస్టిక్స్ చెప్తారు. అది అయ్యాక ఘనపాటి గారు కృష్ణ యజుర్వేదం గురించి వివరిస్తారు. ఎంఎస్ఎన్ మూర్తి గారు మీరు చెప్పండి. వేదమాత్రే నమః. ఈరోజు మనం ఈ కృష్ణ యజుర్వేద పరీక్షలు జరిగే చోట ఉన్నాము. ఈ సంవత్సరం మొత్తం కృష్ణ యజుర్వేదంలో 171 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటివరకు 68 విద్యార్థులు పరీక్ష ఇచ్చున్నారు. ఈ 68 విద్యార్థుల్లో 22 మంది ఖండ పరీక్షలు, 5 మంది క్రమాంతం పరీక్షలు, ఒక ఘన పరీక్ష పాస్ అయ్యారు, ఉత్తీర్ణులయ్యారు అందరూ. తర్వాత దగ్గరగా 8 రూమ్లో పరీక్షలు జరుగుతున్నాయి సైమల్టేనియస్గా కృష్ణ యజుర్వేదంలోనే. ఇప్పుడు మన వద్ద పండితులు ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ దెందుకూరి శ్రీరామచంద్ర ఘనపాటి గారు మన దగ్గర ఉన్నారు. వారు కృష్ణ యజుర్వేదం గురించి మనకి కొంత వివరిస్తారు. ఆ వివరణ మనం విందాం ప్రస్తుతం. శ్రీ గురుభ్యో నమః. రాజమహేంద్రవరంలో వేదశాస్త్ర పరిషత్ తరపున 89 సంవత్సరములుగా వేద పరీక్షలు అనేకములు జరుగుతున్నవి. చాలా వేదాల్లో ఇక్కడ పరీక్షలు, అన్ని వేదాల్లోనూ పరీక్షలు జరుగుతున్నాయి. దాంట్లో కృష్ణ యజుర్వేద విభాగంలో ఇక్కడ విశేషం ఏమిటంటే వేద భాగంలో ఉండేటువంటి అన్ని భాగములు అంటే సంహిత భాగము, అలాగే పదభాగము, క్రమభాగము, బ్రాహ్మణం అంటే దాంట్లో ఆరణ్యకములు, ఉపనిషత్తులు అన్నీ కలిపి అన్ని భాగములు ఇక్కడ అన్ని భాగముల్లో పరీక్షలు జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రోత్సాహంగా ఎంతోమంది ఇక్కడ పరీక్షలు ఇవ్వాలి అని ఉత్సుకతతోటి వస్తున్నారు. ఎంతో వేదముల్లో వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ రోజుల్లో వేదాధ్యయనం చేయడం అంటేనే చాలా అది క్లేశమైన విషయం. ఇటువంటి వేదాధ్యయనాన్ని ఎన్నో పాఠశాలల నుంచి చాలామంది వచ్చి పరీక్షలు ఇవ్వడం జరుగుతోంది. కేవలం ఇక్కడ ఆంధ్రదేశంలోనే కాకుండా ఇంతకు ముందర ఎక్కువగా ఈ ప్రాంతంలో ఆంధ్రదేశంలో వాళ్ళు ఎక్కువగా వచ్చేవారు పరీక్షలకి. ఇప్పుడు విస్తృతంగా వేరే రాష్ట్రముల నుంచి కూడా తమిళనాడు, కర్ణాటక, అటు మహారాష్ట్ర అనేక రాష్ట్రముల నుంచి ఇక్కడ వచ్చి పరీక్షలు ఇస్తున్నారు. అంటే అది ఈ సంస్థ యొక్క విశేషం బాగా కనిపిస్తోంది. నిర్వాహకులు వాళ్ళ యొక్క కృషి, పెద్దలు పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహము, వీటితోటి ఇటువంటి పరీక్షలు నిర్వహించడం, అందులో ఎంతోమంది వైదిక అభిమానులు వీళ్ళందరూ ఎంతో కృషి చేసి బాగా చేస్తున్నారు. శ్రమకు ఓడ్చి చాలా నిర్వహణ ఇవన్నీ జరుగుతున్నాయి. వేద పండితులు వాళ్ళు చక్కగా ఇక్కడ వేద పరీక్షలు నిర్వహించడం, వారి అధ్యయనాన్ని, వేద పరీక్షలు అనగా అర్థం ఏంటంటే ఎంత అధ్యయనం జరిగింది, వాళ్ళు ఎట్లా అధ్యయనం చేశారు అనే దాన్ని చక్కగా పరిశీలన చేస్తున్నారు. ఇటువంటి వేదాధ్యయనములు ఇంకా ఇదే విధంగా జరుగుతూ ఉండి వేదాభివృద్ధి జరగాలి. దానికి ఇటువంటి సంస్థలు యొక్క ప్రోత్సాహం బాగా ఉండాలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. శ్రీరామ్ గారు ధన్యవాదాలు. మీరు వివరంగా వివరించారు. అయితే కృష్ణ యజుర్వేదంలో సంహిత భాగము ఇవి చెప్పారు. అలాగే క్రమం ఘనం గురించి కూడా కొంచెం వివరిస్తారా? కొంచెం వాటి గురించి. ఈ క్రమం వరకు ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, క్రమాంతం వరకు. అలాగే దానిపైన జట అనే ఒక వికృతి పాఠము, అట్లాగే ఘన భాగము, వీటిల్లో కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా కృష్ణ యజుర్వేదానికి సంబంధించి లక్షణ పరీక్షలు, అలాగే వాటిల్లో ప్రతి వేదముల్లో వేద భాష్యము పరీక్షలు, ఇంకా ఇక్కడ నిర్వహించేవి ఇంకా శ్రౌత పరీక్షలు, అలాగే శాస్త్రముల్లో కూడా ఇక్కడ ఎన్నో రకమైన పరీక్షలు అన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటికీ కూడా ఇంకా విద్యార్థులు ఉత్సాహంగా ఇంకా రావాలి. ఈ సంవత్సరం కూడా లక్షణానికి ఒక అభ్యర్థనలు వచ్చి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ వచ్చి పరీక్షలు అన్నీ పరీక్షల్లో వాళ్ళు పాల్గొనాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే
అలాగే శ్రీరామ్ గారు, మాకు ఇంకొక డౌటు, ఇక్కడ యజుర్వేదం అన్నప్పటికీ కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం ఉంటారు. ఈ రెండింటి తేడా కూడా కొంచెం వివరిస్తే నెక్స్ట్ శాఖ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేప్పటికి చూసే ప్రేక్షకులకి దాని మీద వివరణ కొంచెం అర్థమవుతుందని. కృష్ణ యజుర్వేదములో యజుర్వేదము రెండు భాగములుగా విభజింపబడి ఉన్నది. కృష్ణ యజుర్వేదము ఒకటి, మొదలు శుక్ల యజుర్వేదము, తర్వాత రెండవది కృష్ణ యజుర్వేదము. ఆ శుక్ల ఇటు మన ప్రాంతంలో ఎక్కువగా కృష్ణ యజుర్వేదం ఉన్నది. ఇక్కడ కూడా శుక్ల యజుర్వేదులు కొంతమంది ఉన్నారు. శుక్ల యజుర్వేదంలో కూడా మళ్ళీ రెండు భాగములు, కాండవ శాఖ ఒకటి, మాధ్యందిన శాఖ ఒకటి. మాధ్యందిన శాఖ వాళ్ళు ఎక్కువ ఉత్తర భారతంలో చాలామంది ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పరీక్షలు కూడా ఇస్తున్నారు. అట్లాగే కాండవ శాఖ వాళ్ళు కూడా పరీక్షలు వాళ్ళు కూడా జరుగుతున్నాయి. కృష్ణ యజుర్వేదంలో కూడా తైత్తిరీయం మనకి ఎక్కువగా బాగా ఉన్నది. మైత్రాయణి శాఖ కూడా మన దాంట్లో పెట్టి ఉన్నారు. దానికి కూడా ఇంకా రావాలి అని అనుకున్న పరీక్షలు ఇంకెవరన్నా మరి అభ్యర్థనలు పెట్టి ఉండవచ్చు. వాళ్ళు కూడా వచ్చి ఈ కృష్ణ యజుర్వేదంలో ఉండే భాగాల్లో కృష్ణము, శుక్ల యజుర్వేదము ఈ రెండిట్లోనూ బాగా పరీక్షలు జరుగుతున్నాయి. అట్లాగే ఇంకా బాగా జరగాలి అని చెప్పి అనుకుంటున్నాను. అయితే మీరు కృష్ణ యజుర్వేదంలో ఎన్ని పన్నాలు ఉన్నాయి, వారు పూర్తిగా ఘనపాటి అవ్వాలంటే వారు ఎన్ని పన్నాలు చెప్పాలి, ఆ వివరణ కూడా కొంచెం ఇస్తే మాకు ఇంకా బాగుంటుంది. కృష్ణ యజుర్వేదంలో ఇక్కడ సంహిత 44 పన్నములు సంహిత భాగముల్లో, అలాగే బ్రాహ్మణం 28, ఆరణ్యకం 10 ఇట్లా ఉన్నాయి. ఆరణ్య ఉపనిషత్తులు కలిపి మొత్తం 82 ప్రశ్నలు అని చెప్పి మనకి ఇక్కడ వ్యవహారం. వీటిల్లో పరీక్షలు మూల భాగంలో జరుగుతాయి. అట్లాగే పదభాగంలో సంహితకి మళ్ళీ సంహిత 44 పన్నములు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ పదభాగంలో కూడా వాటికి 44 పన్నాల్లో మళ్ళీ పరీక్ష ఉంటుంది. అదే విధానంగా క్రమభాగంలో కూడా మళ్ళీ ఈ సంహితకే పదభాగము, అదే విధానంగా దానికే మళ్ళీ క్రమపాఠము, ఈ వాటికే మళ్ళీ జటాపాఠము, ఘనపాఠము జరుగుతుంది. వీటన్నిటిలోనూ పరీక్షలు జరుగుతాయి. బాగా ఈ సంహితను ఆధారంగా చేసుకుని ఉండే భాగాల్లో వాటన్నిటిలో పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఘన పరీక్ష ఎలా జరుగుతుందో, పరీక్షాధికారులు విద్యార్థిని ఎలా పరీక్షిస్తారో మనం చూద్దాము. ప్రత్యక్షంగా మనం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాము. ఇక్కడ ఘన పరీక్షలో తీసుకునేవాళ్ళు బ్రహ్మశ్రీ దెందుకూరి శ్రీరామచంద్ర ఘనాపాటి గారు మరియు శ్రీకాంత శర్మ ఘనాపాటి గారు ఇద్దరు ఘన పరీక్ష తీసుకుంటున్నారు, విద్యార్థి ఇస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి ప్రత్యక్షంగా మనం చూద్దాం. ఇప్పుడు अध्यक्षरेण प्राणापानो अध्यक्षरेण अध्यक्षरेण प्राणापानो अध्यक्षरेण प्राणापानाविद् प्राणापानो अध्यक्षरेण प्राणापानाविद् अध्यक्षरेण बृहस्पतिर्वाचाम् बृहस्पतिर्वाचामिन्द्र इन्द्रो वाचां बृहस्पतिर्वाचामिन्द्रः वाचामिन्द्र इन्द्रो वाचामिन्द्रो ज्येष्ठानामिन्द्रो वाचामिन्द्रो ज्येष्ठानां ఇంకొక చోట ఇంకొక క్రమాంతం పరీక్ష జరుగుతున్నదండి. ఈ క్రమాంతం పరీక్ష నిర్వహించేవారు బ్రహ్మశ్రీ మంగిపూడి షణ్ముఖ శర్మ గారు మరియు గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనాపాటి గారు. వీరు పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థి పరీక్ష ఇస్తున్నాడు. లోపలికి వెళ్ళి మనం ఈ పరీక్షని చూద్దాం. నమః హరి ఓం అవధూతగో రక్షః
गुरुभ्यो नमः हरिः ओम् ओम् अवधूतगुं रक्षः अवधूतमित्यवधूतं रक्षोऽवधूताः अवधूता अरादयः अवधूता इत्यवधूताः अरादयोदित्याः आदित्यास्त्वगु त्वग्वेतु ఇంకొక చోట క్రమాంతం పరీక్ష జరుగుతుందండి. ఈ క్రమాంతం పరీక్షని నిర్వహిస్తున్న గురువులు బ్రహ్మశ్రీ దెందుకూరి సదాశివ ఘనాపాటి గారు, హరి వీరభద్ర ఘనాపాటి గారు ఇద్దరు పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థి పరీక్ష ఇస్తున్నాడు. మనం చూద్దాం రండి. विष्णुष्टनोद्वेष्टितं भोजम्भे दधाम विष्णुष्टनोद्वेष्टितं भोजम्भे दधाम न्यायोस्त्वास्तने साधयाम्यव तच्छायायां नमः समुद्राय नमः समुद्रस्य चक्षुषे परमेष्ठीत्वा साधयति दिवः पृष्ठे व्यजस्पतिं प्रथस्पतिं विभूमतिं प्रभूमतिं परिभूमतिं दिवं यच्छदिवन्द्रगुं हदिब्रह्माहिगुं सेर्विश्वस्मै प्राणाय बाणाय व्यानाय दानाय प्रतिष्ठायै चरित्राय सूर्यस्त्वाभिमृतबोधृते भवा एषा यन्मध्यमाचितिरन्तरिक्षमे भवा एषा द्वन्द्वमन्या शुचितीशोपदधाति चतस्रमध्ये धृत्यां दश्लेषणं वा हिताश्चितीनां यदृतव्या उपदधाति चितीनां विधृत्यावकामनोपदधाति एषा वा अग्नेर्यो निस्सयोनिम् पुरीष्याः प्रविष्टाः पृथिवीमनो तेषां त्वमस्युत्तमः प्रणो जीवातवेसवा आपन्त्वाग्ने मनसापन्त्वाग्ने तपसा. ఈ రూమ్లో పరీక్ష తీసుకుంటున్న గురువులు బ్రహ్మశ్రీ గొళ్ళపల్లి దత్తాత్రేయ ఘనాపాటి గారు, మంగిపూడి షణ్ముఖ శర్మ గారు ఇద్దరు పరీక్ష తీసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్ళి పరీక్షని చూద్దాం. पृथिवी विद्या हिता वा एतं देवता अग्रे समभरन्ताभिरेवैनगुं सम्भरति मखस्य शिरोऽसीत्याह यज्ञो वै मखस्तस्यैतच्छिरो यदुखा तस्मादेव माह यज्ञस्य पदेस्थ इत्याह यज्ञस्य ह्येते. दध्यात् क्षोधुक एव भवति यं कामयेतानुपतस्य तन्नमद्यादिति पूर्णान्तस्योपदध्यादनुपतस्य देवान्नमत्ति सहस्रं वै प्रतिपुरुषः पशूना यच्छति सहस्रमन्ये पशवो मध्ये पुरुषशीर्षमुपदधाति स वीर्यद्वा योखायामपि दधाति प्रतिष्ठा मे वैनद्गमयति व्यर्थं वा एतत् प्राणैरमेद्धि यत्पुरुषशीर्षममृतं खलु वै प्राणाः. यावरुद्ध्यै यदि न विन्देत मन्थाने तावतो दद्यादोदनान् वा अश्नुते तं कामं यस्मै कामायाग्निश्चीयते पष्ठौहीन् पन्तर्वतीं दद्यात् सा हि सर्वाणि वयागुंसि सर्वस्याप्तिः सर्वस्यावरुद्धिः हिरण्यं ददाति. दुर्भिक्षं देवलोकेषु मनूनामुदकं गृहे एतावाचः प्रवदन्तीः वैद्युतो यान्ति शैशिरीः. ఇంకొక చోట కృష్ణ యజుర్వేదంలోనే ఘన పరీక్ష జరుగుతుందండి. ఈ ఘన పరీక్షని నిర్వహిస్తున్న గురువులు బ్రహ్మశ్రీ కూచిభొట్ల హనుమంత శర్మ గారు మరియు బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల సుబ్రహ్మణ్య శర్మ ఘనాపాటి గారు ఇద్దరు పరీక్ష నిర్వహిస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి పరీక్ష జరుగుతున్న తీరుని మనం स्वामंगद्यत् स्वामकं स्वामंगदभिषण्मन्त्यं स्वामंगद्यत् स्वामकं स्वामंगदभिषण्मन्त्यभिषण्मन्त्यत् स्वामकं स्वामंगदभिषण्मन्ति यदभिषण्मन्त्यभिषण्मन्त्यदभिषण्मन्ति स्वामे स्वामे अभिषण्मन्त्यदभिषण्मन्ति स्वामे अभिषण्मन्ति स्वामे स्वामे अभिषण्मन्त्यभिषण्मन्ति स्वामे हन्यमाने हन्यमाने स्वामे अभिषण्मन्त्यभिषण्मन्ति स्वामे हन्यमाने अभिषण्मन्त्येत्यभिषण्मन्ति स्वामे हन्यमाने हन्यमाने स्वामे स्वामे हन्यमाने यज्ञो यज्ञो हन्यमाने स्वामे स्वामे हन्यमाने यज्ञः हन्यमाने यज्ञो यज्ञो हन्यमाने हन्यमाने यज्ञो हन्यते हन्यते यज्ञे हन्यमानो 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 यज्ञे यज्ञे
हन्यमाने यज्ञो यज्ञो हन्यमान सोमे हन्यमाने हन्यमाने सोमे सोमे हन्यमाने यज्ञो यज्ञो हन्यमाने सोमे सोमे हन्यमाने यज्ञः हन्यमाने यज्ञो यज्ञो हन्यमाने हन्यमाने यज्ञो हन्यते हन्यते यज्ञे हन्यमाने यज्ञो यज्ञो हन्यमाने हन्यमाने यज्ञो हन्यते हन्यते यज्ञो हन्यमाने हन्यमाने यज्ञो हन्यते यज्ञो हन्यते हन्यते यज्ञो यज्ञो हन्यते यज्ञे यज्ञे हन्यते यज्ञो यज्ञो हन्यते यज्ञे हन्यते यज्ञे यज्ञे हन्यते हन्यते यज्ञे यजमानो यजमानो यज्ञे हन्यते हन्यते यज्ञे यजमानः यज्ञे यजमानो यजमानो यज्ञे यज्ञे यजमानो ब्रह्मवादिनो ब्रह्मवादिनो यजमानो यज्ञे यज्ञे यजमानो ब्रह्मवादिनः यजमानो ब्रह्मवादिनो ब्रह्मवादिनो यजमानो यजमानो ब्रह्मवादिनो वदन्ति वदन्ति ब्रह्मवादिनो यजमानो यजमानो ब्रह्मवादिनो वदन्ति ब्रह्मवादिनो वदन्ति वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं किं वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति किं किं वदन्ति वदन्ति किं तत् किं वदन्ति वदन्ति किं तत् किं तद् यज्ञे यज्ञे तत् किं तद् यज्ञे तद्यज्ञे यज्ञे तत् यज्ञे यजमानो यजमानो यज्ञे तत् यज्ञे यजमानः यज्ञे यजमानो यजमानो यज्ञे यज्ञे यजमानः कुरुते कुरुते यजमानो. ఇప్పుడు ఈ గదిలో క్రమాంతానికి పరీక్ష అవుతోందండి. ఈ క్రమాంత పరీక్ష తీసుకునే గురువులు బ్రహ్మశ్రీ వంశీకృష్ణ గారు మరియు కడియాల శ్రీరామచంద్ర ఘనాపాటి గారు ఇద్దరు పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థి పరీక్ష ఇస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. अग्निः वृत्राणि जङ्घन्तो द्रविणस्युः विपन्येति विपन्यः आसमिन्धैति संविधः शुक्रः आहुत इत्याहुतः त्वं सोमा असि सत्पतेति सतोपतिः त्वं राजा उत वृत्रहेति वृत्राः त्वं भद्रः असि क्रतुः भद्रा ते अग्ने स्वनीकेतसु अनेका सन्दृगित सन्दृगघोरस्य सतः विष्णुस्य चारुः न यतो ते शोचिः तमसा वरन्ता न धस्मानः तनुवीरेपः एतीधुः भद्रं ते अग्ने सहसिन्नो अनेकम् उपाके एति रोचते सूर्यस्य समितिति समितु दिशाम् आशया नः सुवर्विदिति सुभः वितु मधोः अतः माधवः पातु अस्मान् अग्निः देवः दुष्टरीतुः अदाभ्यः इदं क्षत्रं रक्षतु पातु अस्मान् रथन्तरं तीर्थन्तरं सामभिरिति सामाभिः पातु अस्मान् गायत्री छन्दसां विश्वरूपेति विश्वारूपा तिवृति त्रिवृतो नः विष्ठयेति वीस्थया स्तोमः अह्नः समुद्रः वातः इदम् ओजः पिबर्तु उग्रादिशाम् अभिभूतिरित्यभिभूतिः वयोधा इति वयाधाः शुचिः शुक्रे अहनि ओजसीना इन्द्रा अधिपतिरित्यधिपतिः विप्रततु अतः नः महि श्रुतं कर्तसदमिति कर्तासदं युवानं मृगं न भीमम् उपहत्नुम् उग्रं मृडा चरित्रे रुद्रास्तवानः अन्यं ते अस्मतु नीति भवन्तु सेनाः परीति नः रुद्रस्य हेतिः वृणक्तु परीति द्वेषस्य दुर्मतिरिति दुहोमतिः अघायोरित्यघायोः अवेति स्थिरा मघवद्भ्यैति मघवतोभ्यः तनुष्वा मेढ्वः तोकाय तमयाय मृया मेढुष्टमेति मेढुः तमः शिवतमेति शिवातमः शिवः नः सुमनः इति सुमनाः भव परमे वृक्षे आयुधं निधायेति निधजा कृत्यं वसानः एति चरा पिनाकम् यः इमा विश्वा भुवनानि जुह्वतु ऋषिः होता निशसादेति निशसादा पिता नः सः आशिषेत्या आशिषा द्रविणं इच्छमानः परमत्ति सर्वाः दिशः भीतिः. ఇప్పుడు బ్రహ్మశ్రీ వంశీకృష్ణ గారు ఈ కృష్ణ యజుర్వేదం గురించి కొన్ని మాటలు మనకి చెబుతారు. మనం విందాం. ప్రస్తుతం రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ వారి యొక్క వార్షిక పరీక్షలలో మనం అందరం కూడా భాగస్వాములం అవుతున్నాం. పఠతాం శృణ్వతాం చైవ దదాతి పరమాంగతిం అని వేదమే చెబుతోంది. కాబట్టి విన్న చూసిన పారాయణ చేసినటువంటి వారికి ఉండే ఫలితంలో కొంత మనకు కూడా వస్తుందని తాత్పర్యం. ఎలాగో వేదాక్షర ఉచ్చారణ వల్ల పరమగతి అంటే అత్యంత గొప్పదైనటువంటి స్థాయి వస్తుంది. కాబట్టి వినేవారికి కూడా అటువంటి పుణ్యమే ఉంటుందని ఈరోజు మనం ఇక్కడ కంభంపాటి సీతారామ శర్మ గారి యొక్క క్రమపాఠం ఇంతవరకు కూడా విన్నాం అన్నమాట. క్రమ పరీక్ష జరుగుతోంది. దాంట్లో క్రమం చేయకముందర మొట్టమొదట పదభాగం చేస్తాం. చాలామంది కనిపించవచ్చు పదాలు మళ్ళీ వేరే ఎందుకండి కంఠస్థ చేయడం, సంహిత చూస్తే తెలిసిపోతుంది కదా అనిపించవచ్చు. సంహితలో ఉండేటటువంటి పదాలు అనేక రకాలైనటువంటి సంధులతో సంవలితంగా ఉంటాయి. ఆ సంధులన్నీ కూడా విడదీయడం అనేది అంత తేలిక కాదు. తెలుగులో మనకు బాగా చెప్తూ ఉంటారు ఒక సామెత, రామునితో కపివరుడే తెంచెన్నని. రామునితో కపివరుడు ఏ తెంచెన్ అని చెప్తే బాగుంటుంది. రాముని తోక
పివరుడే తెంచానని చెప్తే అపపదాలయ్యి మతపు అపభ్రంశంగా ఉంటుంది. అలాగే వేదంలో ఏ పదాన్ని ఎలా మనం విడగొట్టాలి అనేది ఎలా అర్థవంతంగా విడగొట్టడం, అలాగే సస్వరంగా విడగొట్టడము అది ఒక ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. మనకి ఈ పరీక్షా క్రమంలో ఎవరైతే అధ్యాపకుల వద్ద అభ్యసించినటువంటి విద్యార్థులు ఉంటారో వారు సక్రమంగా పదచ్ఛేదం చేస్తున్నారా, అలాగే పదచ్ఛేదంతో పాటుగా వారు దానిని మళ్ళీ కలపగలుగుతున్నారా అనేది క్రమపాఠం అన్నమాట. కాబట్టి సంహిత, పదము, క్రమము ఈ మూడు కూడా ప్రధానమైన ఘట్టాలుగా భావిస్తూ ఎవరైతే వీటి పట్ల శ్రద్ధని వహిస్తారో, అవధానం ఉంటే శ్రద్ధ అన్నమాట, చాలా జాగ్రత్తగా ఏకాగ్రతని పెంచుకుంటారో వారిని మనం అవధాని అని పిలిచేటటువంటి ఒక పరిపాఠం ఉన్నదన్నమాట. అటువంటి ఈ ఆచార్య పరంపర మనకు సంహిత పదక్రమాలని అందిస్తుంది. ఆ తర్వాత జట నుంచి వాటిని అష్ట వికృతులని పిలుస్తారు. ప్రస్తుతం యజుర్వేదంలో మనకి జట నుంచి మొట్టమొదటిదైనటువంటి జట, చివరిదైనటువంటి ఘన మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇంకా మనం 6 వికృతులు కూడా మాల, రేఖ, దండము, శిఖ, ధ్వజం ఇత్యాదులన్నీ కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఎంతైనా సరే వేదాభ్యాసానికి అవకాశం ఉంది. మీకు అనిపించవచ్చు మరి ఈ పదానికి క్రమానికి వినియోగం ఎక్కడుంటుంది అని. అంటే మూలం బాగా పఠించాలి అంటే దాని యొక్క మెయింటెనెన్స్ అన్నమాట ఈ పదక్రమాది పాఠాలన్నమాట. కాబట్టి వీటిని సక్రమంగా అభ్యసించినటువంటి వారు మూలాన్ని బాగా పరిరక్షించుకోగలుగుతారు అని మనకి అనుష్ఠానంలో ఎప్పటికీ మనకి ఘనపాఠీలైనా సరే ఇంట్లో రుద్రాభిషేకం చేసుకుంటే రుద్రం సంహితకి చెప్తారు తప్పితే వారు ఘన చెప్పరు. కాబట్టి రుద్రఘన పారాయణ, అర్చనాది ఇత్యాదులందుకే వాడుకోవడం అనే పద్ధతి ఉందన్నమాట. కాబట్టి ఆ మూలపాఠాన్ని సంరక్షించడానికి మహర్షులు ఏర్పరిచినటువంటి చాలా గొప్పదైనటువంటి ఈ పదము, క్రమము, జట, ఘన ఈ 4 కూడా మనకి వికృత పాఠాలుగా ప్రస్తుత కాలంలో మనం భావన చేస్తున్నాం. అటువంటి ఈ పరీక్ష కేవలం యజుర్వేదంలో మాత్రమే కాకుండా అటువైపు శుక్ల యజుర్వేదంలో కాండవశాఖ, మాధ్యంధ్ర శాఖలలోనూ, అలాగే మనకి ఋగ్వేదంలో శాఖలోను, మరొక వైపు అథర్వవేదంలో కూడా దానికి ఎలా చెప్పాలో క్రమం ఉంది. ఇప్పుడు అధ్యాతలు అభ్యసిస్తున్నారన్నమాట. ఇటువంటి అద్భుతమైన గొప్పదైనటువంటి ఋషి పరంపరకి, అధ్యయన పరంపరకి మరొకసారి నమస్కారాలు చేస్తూ, మీరందరూ కూడా వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు సమర్థిస్తున్నారు. మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆయుష్యాన్ని, ఇంట్లో సుఖశాంతులు కలిగించాలని ప్రార్థన చేస్తూ, వేద విదేఖలు దత్తం మీరు ₹1 ఇచ్చినా కూడా వేదాధ్యయనం చేసిన వారికి ఇస్తే మీ యొక్క ద్రవ్యం వేదాధ్యయనం ద్వారా జీర్ణమైనట్టయితే మీరు ఇచ్చినది అది సద్వినియోగం అవుతుంది అని మనకి అపరిమితమైనటువంటి ధర్మశాస్త్ర వాక్యాలు చెబుతున్నాయి. మీ అందరికీ క్షేమం కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు గురువుగారు బ్రహ్మశ్రీ కడియాల సీతారామచంద్రమూర్తి ఘనాపాటి గారు కూడా వారు తమ కొన్ని వాక్యాలను మనకు చెప్తారు. ఇప్పుడు విందాం. మహద్భ్యో నమః. ఈ కార్యక్రమం చాలా కాలం నుంచి అపూర్వంగా జరుగుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని మిగతా పరీక్షల్లో ఈ అన్ని భాగాలు చేయడం అనేది లేదు. ఒక్క రాజమండ్రి ప్రత్యేకత ఏమిటంటే సంహిత, పదం, క్రమం, బ్రాహ్మణం, తర్వాత జట, ఘనలు కూడా ఈ 5 భాగాలు కూడా పూర్తిగా ఇచ్చిన వాడికే ఘనపాఠి అవుతాడు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. కాబట్టి ఎప్పటి నుంచో కూడా మన హోతావారి కుటుంబం ఎప్పటి నుంచో వారి తండ్రులు, తాతలు అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థతతో నిర్వహిస్తూ వీళ్ళందరికీ కూడా అనేక సౌకర్యాలు అన్నంగా కాదు, వాళ్ళకి ఒక రకంగా ఏం చెప్పాలంటే మనుగుడుపులు పెళ్లి వారికి ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో అదే విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంత చక్కగా జరిపిస్తూ ఈ పరీక్షల్ని ఎప్పటి నుంచో వారు చాలా భుజస్కంధాల మీద వేసుకుని మా శ్రీరామచంద్రమూర్తి గారు ప్రస్తుతం కార్యదర్శి గారు ఆయన చాలా అత్యంత నైపుణ్యంతో భక్తి శ్రద్ధలతో ఆయన జరిపిస్తున్నారు. కాబట్టి మన ఘనపాటి గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మీరు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ఎలా చూసినా కూడా చాలా అద్భుతమైన ఫలాన్ని మీరు అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి విశేషం ఏమిటంటే వేదంలో ఉండే విశేషం, ఇప్పుడు భగవంతుడి యొక్క నామం ఉచ్చారణ చేయాలి అంటే రామ అన్న 2 చేయాలి,
మరో కృష్ణ అన్న 2 చేయాలి, శివ అన్న 2 చేయాలి. కానీ వేదంలో విశేషం ఏమిటంటే యావంతి వేదాక్షరాన్ని పఠితాన్ని ద్విజాతిభి అని ఇచ్చాడు ప్రత్యేకంగా. కాబట్టి ఒక్క ఈ షేలో ఈ అన్నా కూడా మీకు ఆ నామస్మరణ యొక్క ఫలం వస్తుంది అని దీని యొక్క సిద్ధాంతం. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఈ వేదశాస్త్ర పరిషత్తుకి మీరే కాదు, మీ మిత్రులు, మీ బంధువులు వీళ్ళందరి చేత కూడా సహాయ సహకారాలని సమర్పింపజేస్తూ ఈ వేదశాస్త్ర పరిషత్తుని ఇతోధిక అభివృద్ధికి తోడ్పడతారని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా వేదశాస్త్ర పరిషత్తు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఆ వేదపురుషుడు సకల శ్రేయస్సుని కలగజేయుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి.